బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక రాహిల్ను కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ అప్పటి జూబ్లీహిల్స్ సెక్టార్ ఎస్ఐ చంద్రశేఖర్ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. జిహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సుదర్శన్, చీఫ్ ఆఫీసర్ ఐటీ సెల్ డీఎస్పీ రాజశేఖర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీగా, రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ను కూడా విధుల నుంచి తొలగించగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు అధికారుల వాంగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డు చేశారు. ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు అఫ్రాన్ స్టేట్మెంట్ను న్యాయమూర్తి ఎదుట రికార్డు చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం. ఇక 2022 మార్చి 17న జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రాహిల్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అఫ్రాన్ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయారని పోలీసులు ప్రకటించారు. స్టీరింగ్పై వేలిముద్రలు అఫ్రాన్ వేలిముద్రలతో సరిపోయాయని పోలీసులు తెలిపారు. కానీ ఇటీవలే రాహిల్ తన కారులో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతన్ని తప్పించేందుకు సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాత కేసుపై అనుమానాలు మొదలయ్యాయి. ఆలేరులో డ్రైనేజీ క్లీనింగ్ చేసిన విప్పు బీరు ఐరయ్య, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక రాహిల్ను కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ అప్పటి జూబ్లీహిల్స్ సెక్టార్ ఎస్ఐ చంద్రశేఖర్ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. జిహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సుదర్శన్, చీఫ్ ఆఫీసర్ ఐటీ సెల్ డీఎస్పీ రాజశేఖర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏసీపీగా, రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ను విధుల నుంచి తొలగించగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఇక ఈ కేసు నేపథ్యంలో భాగంగా ముగ్గురు అధికారుల వాంగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డ్ చేశారు. ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు ఆఫ్రాన్ స్టేట్మెంట్ను న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం.
ఇక 2022 మార్చి 17న జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఆ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రాహుల్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆఫ్రాన్ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. స్టీరింగ్పై వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఇటీవలే రాహిల్ తన కారుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతన్ని తప్పించేందుకు సహకరించిన 2 ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాత కేసుపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. ఇక పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి బాధితురాలను తీసుకొచ్చి వాంగ్మూలాలు సేకరించారు. కేసులో రాజీ కుదుర్చుకొని వైద్య చికిత్స కోసం 2 లక్షల రూపాయలను బాధితురాలకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రాహిల్ స్వయంగా వాహనం నడిపిన కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతను తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే అప్పటి అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్లో నమోదైన కేసు వ్యవహారంలో తనను అరెస్టు చేయవద్దని షకీల్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది.